నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి హైకోర్టు జడ్జి జస్టిస్ సూర్యపల్లి నంద సూచన క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే నయం చేయడం సులభం హైకోర్టు జడ్జి వెల్లడి గోదావరికని టూటన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్ బాధితులకు న్యాయం చేస్తామనే నమ్మకం కలిగించాలన్న సిపి వకీల్పల్లి మైన్లో విధులు నిర్వహిస్తూ కుప్పకూలిన కాంట్రాక్టు కార్మికుడు జనగామ శర్మ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి గుండెపోటు అంటున్న కాంట్రాక్టర్ యాజమాన్యం ఖండిస్తున్న కార్మిక సంఘాలు కుటుంబ సభ్యులు పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి శుభాకాంక్షలు తెలిపి నాగలి బహూకరించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడంలో ఎంతో సంతోషం దాగి ఉంది భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గురువు సురేష్ భవానీ వెల్లడి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ సూర్యపల్లి నందా తెలిపారు శనివారం రోజున పెద్దపల్లి జిల్లా న్యాయాధికారుల సమీక్షా సమావేశానికి విచ్చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్ సూర్యపల్లి నందకు పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లకిడి భాస్కర్, జనరల్ సెక్రటరీ కోటగిరి శ్రీనివాస్, ఇతర న్యాయవాదులు, సుల్తానాబాద్ గోదావరికని బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హైకోర్టు జడ్జి తర్వాత కోర్టు ప్రాంగణంలో మొక్కను నాటారు. కోర్టు ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును హైకోర్టు జడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ సూర్యపల్లి నందా మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదంతో పెద్దపల్లిలో హెల్త్ క్యాంపు ప్రారంభించే అవకాశం కలగడం తనకు సంతోషంగా ఉందని, మంచి ఆరోగ్యం ప్రతి మనిషికి అవసరమైన ప్రాథమిక అంశమని మహాత్మా గాంధీ చెప్పినట్లు మనిషికి అసలైన సంపద మంచి ఆరోగ్యంగా ఉండటమేనని, బంగారము వెండి ఆభరణాలు కాదని అన్నారు. దేశ జనాభా యొక్క ఆరోగ్య పరిస్థితి స్థితిగతులు దేశ జనాభా యొక్క ఆరోగ్య స్థితిగతులు ఆ దేశ అభివృద్ధిని సూచిస్తాయని, ఆరోగ్యవంతమైన ప్రజలు విద్య, ఉపాధి, అభివృద్ధి అంశాలలో ముందుంటారని అన్నారు. కరోనా మహమ్మారి అనంతరం ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి మరింత తెలిసిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ వంటి వివిధ కార్యక్రమాలను సైతం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మనము మన ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, బ్యాలెన్స్ డైటు, ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం చేయడం, పర్యావరణ సంరక్షణ వల్ల మంచి ఆరోగ్యం సాధ్యమవుతుందని అన్నారు. మనిషికి వచ్చే వ్యాధులను ముందస్తుగానే గుర్తిస్తే వాటిని త్వరితగతిన సరైన చికిత్స అందించి నయం చేయవచ్చని హైకోర్టు జడ్జి తెలిపారు. దేశంలో అధికంగా బ్రెస్ట్, యూటరస్, లిఫ్ ఓవల్ క్యావిటీ క్యాన్సర్లు అధికంగా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయని, వీటిని ముందస్తుగానే స్క్రీనింగ్ చేసి గుర్తించగలిగితే సులభంగా నయం చేయవచ్చునని తెలిపారు. ఇక హై బీపీ, హై కొలెస్ట్రాల్ వల్ల కూడా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, మనము రెగ్యులర్గా హెల్త్ చెకప్ నిర్వహించుకోవడం చాలా మంచిదని హైకోర్టు జడ్జి పేర్కొన్నారు. ఆసుపత్రికి ప్రజలు చాలా నమ్మకంతో తమ వ్యాధులను న్యాయం చేస్తారని, డాక్టర్లపై అమితమైన విశ్వాసంతో వస్తారని, సమాజంలో డాక్టర్లను దేవుడి స్థాయిలో గౌరవం అందిస్తారని జడ్జి తెలిపారు. వైద్యులు తమ విధులు నిర్వహించే సమయంలో ఎల్లప్పుడూ సేవా దృక్పథంతో ఉండాలని, మహాత్మా గాంధీ సూచించిన విధంగా ఇతరులకు మనం ఏమి ఇస్తున్నామనే విషయాలలో ఆనందం ఉంటుందని, మనకి ఏం వస్తుంది అనే విషయంలో ఆనందం ఉండదని గమనించాలని హైకోర్టు జడ్జి తెలిపారు.
మానవ సేవే మాధవ సేవ అనే అంశాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ విధులు నిర్వహించాలని హైకోర్టు జడ్జి సూచించారు. హేమంత్ కుమార్ గారు, all the respected judicial officers of my administrative district Peddapalli, all the staff of the district courts, all the police officials, one and all assembled here. I believe it's a divine blessing of God Almighty to be a part of this momentous occasion of inaugurating a medical camp at Peddapalli. Health, according to me, is an individual's most primary possession. It is a valuable asset irrespective of the staff's real wealth and not pieces of gold and silver, unquote. The health of a country's population defines the state of development. A healthy population holds greater capacity to accept opportunities for education, knowledge and employment. Your mega health camp forwards the Government of India's revolutionary Ayushman Bharat scheme and the Fit India movement. A healthy India is possible, for that disease prevention, early detection and treatment have to be encouraged. A healthy living has to be fostered. Balanced diet, physical activity, lifestyle management and environment care have to be promoted to achieve well-being of mind and body. It is technology-based solutions that can upgrade our healthcare standards substantially. Screening looks for early signs of cancer or pre-cancerous conditions before any symptoms appear. It can help stop cancers at an early stage when treatment is more likely to be successful and the chances of survival are much better. The three most commonly occurring cancers in India are those of breast, uterine cervix and lip oral cavity. Together they account for approximately 35% of all cancers in India and constitute a public health priority. Screening is effective in the prevention and early detection of breast cancer, cervical cancer and oral cancer. And emphasizing on this because if these are detected at the early stage, perhaps we can save the lives of many people, many of our staff in this court and many others working in the other important departments of police and other hospitals and other institutions. Similarly, high blood pressure and high cholesterol can damage the heart and blood vessels. But if one does not get checked for these conditions, one won't know whether he or she has these conditions. Regular screening tests can tell you whether you need to take action. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ జి కృష్ణ, సిఐ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ఇతర వైద్యాధికారులు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సంబంధిత అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర సభ్యులు ఈ వెంకటేశ్వరరావు, జిల్లా చైర్మన్ రాజగోపాల్, వైస్ చైర్మన్ తూము రవీందర్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతున్న భరోసాను బాధితుల్లో కల్పించేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ ఆదేశించారు. గోదావరికని 2 పోలీస్ స్టేషన్ను శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీకి వచ్చిన సిపికి గోదావరికని ఏసీపీ ఎం రమేష్, 2 టౌన్ సిఐ రవీందర్ మొక్కలను అందించి ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులను, సిబ్బందిని వారు నిర్వహిస్తున్న పనితీరును తెలుసుకొని ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు, మైన్స్, ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫ్రీ, ఫెయిర్
మరియు ప్రశాంతంగా ఎన్నికల ముందు ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ, తర్వాత కౌంటింగ్ నిర్వహించడం జరిగిందని, ఇప్పటి నుంచి సాధారణ విధులపై దృష్టి పెట్టడంలో భాగంగా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి నేరాలకు సంబంధించిన వివరాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, పోలీస్ స్టేషన్ పరిధిలో డే అండ్ నైట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, బీట్లు పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి తెలిపారు. ఇక్కడ మనం ఎలక్షన్ తర్వాత కొద్దిగా ఎట్లా జరుగుతుంది, తర్వాత డయల్ అండ్ ఆర్డర్కి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు, ఎంత క్విక్గా మూమెంట్ అవుతున్నారు, తర్వాత కేసెస్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా, కరెక్ట్గా అన్ని పెట్రోలింగ్ కార్డ్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ, ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి వాళ్ళకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి, తర్వాత ప్రతి కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ, ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అండ్ మోరోవర్ ఇది కాకుండా రిసెప్షన్ అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ వెరిఫై చేసాము. తర్వాత రికార్డ్స్ అన్ని చూసాము. ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి, ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సింది. ఇంకా ఏదైనా ఇక్కడ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్ అన్ని కంప్లై చేస్తానని చెప్పాడు. అండ్ కమింగ్ డేస్లో లా అండ్ ఆర్డర్ విజిబుల్ పోలీసింగ్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పటివరకు అయితే కమిషనరేట్లో మొత్తం కేసెస్ పరంగా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. ఏదైనా సరే ఎనీ కేసు కూడా చాలా డీప్గా ఫైనలైజేషన్ కోసము విత్ ఇన్ ద షార్టెస్ట్ టైంలో ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్స్ వేసి తర్వాత ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ట్రయల్ కూడా ఫాస్ట్గా చేసేటట్టు చేస్తున్నాము. రీసెంట్గా జరిగిన సుల్తానాబాద్ కేసులో కూడా ఆల్రెడీ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అన్నీ అయిపోయినాయి. ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే వేస్తాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా నిన్న అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి పర్సనల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది. దానికోసము డీజీ గారు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి హోమ్ సెక్రటరీ కూడా పర్మిషన్ కోసం అప్లై చేస్తాం సెక్రటరియట్లో. త్వరలోనే మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వస్తే దాంట్లో కూడా ట్రయల్ కూడా స్టార్ట్ చేపిస్తాం. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్లు రవీందర్, లింగమూర్తి, ఎస్ఐలు ఉన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600044330 8142789678. వకీల్పల్లి మైన్లో విధులు నిర్వహిస్తూ కుప్పకూలిన కాంట్రాక్టు కార్మికుడు జనగామ శర్మ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆర్జెట్టు పరిధి వకీల్పల్లి మైన్లో రాత్రి షిప్లో వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుడు జనగామ శర్మ అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో రావడంతో కుప్పకూలినట్లుగా తెలిసింది.
శర్మను వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. కాంట్రాక్టు కార్మికుడు జనగామ శర్మ మృతదేహాన్ని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచగా శనివారం ఉదయం కార్మిక సంఘాల నాయకుడు శర్మ పార్థివ దేహాన్ని సందర్శించారు. కాగా తన భర్త కాంట్రాక్టర్ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మరణించాడని, పని స్థలంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వెల్డింగ్ పనులు చేస్తున్న సందర్భంలో కరెంట్ షాక్ తగిలి మరణించారని, కానీ యాజమాన్యం డాక్టర్లు గుండెపోటు అంటూ అబద్ధం చెప్తున్నారని అన్నారు. సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించి తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నైట్ అవుతుంది కదా సార్ అంటే ఏం కాదు నైట్ అయినా చెయ్యి సెకండ్ షిఫ్ట్కి అని ఒక్కడనే వేసిందట. ఆ మైండ్లో ఎవ్వరు లేరట. సెకండ్ షిఫ్ట్కి ఒక్కడే ఉన్నాడట. ఆ వైర్లన్నీ వర్షానికి పగలొచ్చి ఎత్తొచ్చినాయట. మరి ఆయన కరెంటు షాక్ కొట్టే చనిపోయిండు. నేను పోయిన పోలే చూసిన. యాక్సిడెంట్ అయింది, పిడిసి వచ్చింది అన్నారు, యాక్సిడెంట్ అయింది అన్నారు, హార్ట్ అటాక్ అన్నారు. ఆడికి పోయినాక ఆడికి పోయే వరకు కాళ్ళని హాస్పిటల్ వేసిండ్రు. మేము పోయే వరకు ఆయనకు టెస్టులు అన్ని వేసిండ్రు. డెడ్ బాడీ నడ పడుకోబెట్టిండ్రు. నేను పోయి చూసే వరకు ముసుగేసి ఉన్నది. ముసుగు తీసి చూసే వరకు చనిపోయే ఉన్నాడు. ఏమైంది అంటే అన్నారు కదా, ఏం కాలేదమ్మా నీ భర్తకి ఏం కాలేదు, మంచిగానే ఉన్నాడు. ఎక్కడ సింగరేణి హాస్పిటల్ తీసుకోమో నీ భర్తకి ఏం కాదు, బతుకుతాడు అంటారు. ఈ మాట అన్నారు వాళ్ళు. నైట్ నుంచి ఫోన్ చేయి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను అడిగాను, అడిగిన సారు నా భర్తకి ఏమైంది కరెక్ట్ చెప్పినాక మీరు బండి ఎక్కి ఉన్నాను అంటే ఏం కాదమ్మా మంచిగానే ఉన్నాడు, నీ భర్తకి ఏం కాదని బండి ఎక్కి అంబులెన్స్ ఎక్కించారు. ఇక్కడ పడగొట్టిల్లు పోయిన్లు. రాత్రి 2 ఫోన్లు వేస్తే ఆ కాంట్రాక్టర్ అన్నాడు ఆడు ఫోన్ ఎత్తలేదు, చిచ్చా పెట్టుకున్నాడు, ఒక్కడు కూడా వచ్చలేదు. సింగరేణి అంటే పెద్ద సంస్థ. పెద్ద సంస్థలో పని చేసేటప్పుడు అన్ని చూసుకొని అన్ని మంచిగా ఉంచాలి కదా. ఒక వెల్డర్ అన్నప్పుడు ఆయనకు అన్ని ఫెసిలిటీ పెడితేనే చేయించుకోవాలి, లేకపోతే చేయించుకోవద్దు. ఆడు కాంట్రాక్టర్ అయితే ఆడికి ఆడు మనిషి కాదా, ఆయనకి ఫ్యామిలీ లేదా, కాంట్రాక్టర్ చనిపోతే వాల్యూ లేదా? ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కార్మిక సంఘాల నాయకులు ఖని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ పర్మనెంట్ కార్మికుడు పనిచేసే స్థలంలో కాంట్రాక్టు కార్మికునితో యాజమాన్యం దొంగచాటుగా పని చేయించిందని, కాంట్రాక్టు కార్మికుని మరణానికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యమే తీసుకొని జనగామ శర్మ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా, భార్యకు ఉద్యోగం కల్పించాలని, నిర్లక్ష్యంతో కార్మికుని మృతికి కారణమైన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు కార్మికుడికి తన సర్వీస్ మొత్తానికి ఇప్పటి జీతం ప్రకారం పూర్తి డబ్బులు చెల్లించాలన్నారు. వర్షం పడుతున్నటువంటి క్రమంలో, సర్ఫేస్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ వలన, లేకపోతే వెల్డింగ్ చేసే క్రమంలో ఆ గ్యాస్ వలన ఈ యొక్క ప్రమాదం జరిగి చనిపోయిండు అనేటువంటిది కార్మిక వర్గం అంతా భావిస్తూ ఉంది. కాబట్టి దీనిపైన యాజమాన్యం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కాంట్రాక్టర్ కూడా రాత్రి అంతా ప్రయత్నం చేస్తే దొరకట్లేదు ఫోన్ నంబర్లో అని చెప్పి ఇగో ఒక 2 గంటల ముందు ఇప్పుడు తీసుకొని హాస్పిటల్కు కాంట్రాక్టర్ను తీసుకొని వచ్చారు. ఇది సింగరేణి పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికుడిని మరి ఏ విధంగా కాంట్రాక్ట్ కార్మికుడు చూసుకోడు, ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉన్నటువంటి సింగరేణి కూడా రక్షణ విషయంలో అశ్రద్ధ వహించడం వల్లనే ఈ జనగామ శర్మ అనేటి వ్యక్తి చనిపోయిండు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కార్మిక వర్గం భావిస్తూ ఉన్నది. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది అనేది ఈ జనగామ శర్మ మరణాన్ని చూస్తే అర్థమవుతూ ఉన్నది. కాంట్రాక్ట్ కార్మికులు అంటేనే చులకనగా సింగరేణి యాజమాన్యం చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కళ్ళకు కనిపించినట్టుగా ఈ మరణం కనిపిస్తూ ఉన్నది. జనగామ శర్మ అనేటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు వకీల్పల్లి మైన్లో వెల్డర్గా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు ఏ విధంగా చనిపోయిందనేటువంటి స్పష్టత లేకుండా, ఒక్క అధికారి కూడా ఈ ప్రాంతంలో ఉండకుండా కేవలం శవాన్ని తీసుకొచ్చి మార్చరీలో పెట్టి వాళ్ళు తప్పించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వెంటనే ఈ ప్రమాదం పైన విచారణ జరిపించాలని మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న రాత్రి కరెంటు షాకుతో మరణించడం జరిగింది. ఈరోజు సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలి. వారికి అదేవిధంగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఈ సింగరేణి వారు
ఒక కాంట్రాక్టు కార్మికులకి తరపున వాళ్ళు సింగరేణి వారిని తీసుకొని వెళ్ళి ఈ యొక్క పని చేయించడం, వారికి కరెంటు షాక్ రావడం ఇది ఒక కుట్ర అని చెప్పని కూడా మేము టీఎన్టీసీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సింగరేణి యాజమాన్యం అభివృద్ధిలో ఉన్నటువంటి శ్రద్ధ కార్మికులపై లేదు. RG2 ఏరియా వకీల్పల్లి మైన్లో పర్మనెంట్ కార్మికులు పనిచేసే పని స్థలాలలో దొంగచాటున గుట్టు చప్పుడు తెలియకుండా ఒక ఎలక్ట్రికల్ పని అనేది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు చేసే పని కాదు. కానీ అక్కడ ఉన్న అధికారులు దొంగ అధికారులు అక్కడ ఉన్న కాంట్రాక్టర్కి కూడా వెల్డింగ్ చేసే పని ఇవ్వాల్సిన అవసరం లేదు. అది పర్మనెంట్ కార్మికుడే చేయాలి 200%. కానీ దురదృష్టవంతు నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే 7 నుంచి 8:30 వరకు ఫుల్ వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చిన ప్రాంతంలో ఈయన వెల్డింగ్ చేయడం అనేది చాలా తప్పు. ఫస్ట్ ఒకటి. 2, మైన్లో వకీల్పల్లి మైన్ సరౌండింగ్లో వాళ్ళ కంపౌండ్లో చనిపోయింది కాబట్టి దాన్ని మైన్ కిందికి పరిగణించాలి. 2, 3 ఒక వ్యక్తి పనిచేసే పని స్థలాలలో మైనింగ్ సూపర్వైజర్ ఉండాలి, అతని కంట్రోల్లో ఎవరో ఉండాలి, అది కూడా లేదు. 3, 4 ఇతను ఒక ఏజ్ 32 సంవత్సరాలు అయితే అతని వర్క్మెన్ కంపెన్సేషన్ బతికి ఉండేది మినిమం ఇప్పుడు 80 సంవత్సరాలని గవర్నమెంట్ చెప్తుంది. 80 సంవత్సరాల వరకు కూడా అతనికి వర్క్మెన్ కంపెన్సేషన్ ఈ రోజు ఎంత ఉన్నదో దినచర్య కూలీతో సహా కట్టించి దాన్ని పెరుగుతున్న దానికి అనుగుణంగా 80 సంవత్సరాల వరకు కట్టియాలని HMS అదొకటి డిమాండ్ చేస్తుంది. కాగా ఆందోళన చేస్తున్న స్థలానికి ఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి చేరుకుని బాధితులకు కార్మిక సంఘాలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి తనిఖీ చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న ప్లే గ్రౌండ్, భోజనశాల తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో స్టాఫ్ వివరాలు, విద్యార్థుల సంఖ్య తెలుసుకున్న కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పాఠశాల మైదానంలో స్టేజ్ డయాస్ కావాలని హెడ్ మాస్టర్ కోరగా దానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన టాయిలెట్స్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. పాఠశాలలోని మైదానం స్లోప్గా ఉండేలా చర్యలు తీసుకొని వర్షపు నీరు ఆగకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి కలెక్టర్ పెండింగ్ ధరణి దరఖాస్తుల వివరాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరణి ద్వారా పెండింగ్లో ఉన్న సక్సేనా, మ్యూటేషన్, TM33 మాడ్యూల్ దరఖాస్తులు, GLM మొదలగు దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మండల విద్యాశాఖ అధికారి, బాలుర పాఠశాల హెడ్ మాస్టర్ సురేందర్, బాలికల పాఠశాల హెడ్ మాస్టర్ టి అరుణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్స్ స్రవంతి, రజ్ని, మెప్ప DMC మౌనిక, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్
MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి కరీంనగర్ గడ్డ మీద అడుగుపెట్టిన బీసీ ముద్దుబిడ్డ బండి సంజయ్ ని శనివారం కలిసి రామగుండం బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి సాల్వాతో సత్కరించి నాగలిని బహూకరించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను మండల అధ్యక్షులు కోడూరి రమేష్, కొమ్ము గట్టయ్య, మిట్టపల్లి సతీష్, నవీన్ గౌడ్, గూడబైన భూమయ్య, నాయకులు పిడుగు కృష్ణ ఒక్కొక్కరిగా శాల్వతో సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, సంజయ్ అంటే ఒక నాయకుడు అనే భావన కంటే చిన్న పెద్ద అందరికీ మా అన్న అనే భావననే ఎక్కువగా ఉంటుందన్నారు. అలాంటి మన సంజయ్ కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదగడం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కీర్తి కిరీటం అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని యువకులను కూడా బండి సంజయ్ నాయకత్వం అధికంగా ప్రభావితం చేసిందన్నారు. త్వరలో ఒక కార్యక్రమం నిర్వహించి సంజయ్ని రామగుండం రావాలని ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడూరి రమేష్, జనగామ భూమన్న, కొమ్ము గట్టయ్య, గోపగాని నవీన్ గౌడ్, మిట్టపల్లి సతీష్, పిడుగు కృష్ణ, కందుల సత్యయ్య, చిలివెరి కుమార్, బరిగల ప్రసాద్, పోత్రవేణి కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడంలో ఎంతో సంతోషం దాగి ఉంటుందని భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గురువు సురేష్ భవానీ అన్నారు. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా గోదావరికని మెయిన్ చౌరస్తా సమీపంలోని పోచమ్మ దేవాలయం వద్ద శనివారం పేదలకు, యాచకులకు అన్నం ప్యాకెట్లు, పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ భవానీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో పయనిస్తూ తమకు ఉన్న దాంట్లో కొంత పేదలకు పంచడం అలవర్చుకోవాలన్నారు. సేవా మార్గంలో వెళ్లే వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా నిలుస్తారని తెలిపారు. భవానీ మాలధరణ చేసుకునే స్వాములంతా భక్తి మార్గంలో నడుస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మరి 19వ నెల గడుస్తున్నది మేము ఆశ్చర్యపోతున్నాం. మా భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి మరి నాకు తోడుగా ఉంటూ మరి కార్యక్రమాన్ని ప్రతి నెల దిగ్విజయంగా పూర్తి చేస్తున్న భవానీ దీక్ష పరులందరికీ మరి నాకు అంటే ఆర్థిక పరంగా కాకుండా మనోధైర్యాన్ని ఇస్తూ నన్ను ముందుకు నడుపుతున్న భక్తులందరికీ పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మేము ప్రారంభం చేసినప్పుడు ఒకటే సంకల్పం చేసుకున్నాము. మాలాగే మరి ప్రతి పుట్టినరోజు కానీ పెళ్లి రోజులకు కానీ అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మేము ఒక పిలుపునియడం జరిగింది. మరి దాన్ని ఏ కార్యక్రమమైనా కొంతమంది భక్తులు మరి వాళ్ళ ఇళ్లలో ప్రత్యేకంగా వంట తయారు చేసుకొని కనీసం 5 10 మంది ఇవ్వడం జరుగుతుంది, చూస్తున్నాము. నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా మరి ఒకరిద్దరికో పరిమితం కాకుండా ప్రతి ఇంట్లో కూడా కనీసం ఒకరికైనా అన్నదానం చేయడం వల్ల ఒకరి కడుపు నింపిన వాళ్ళం అవుతామని నేను ఒక చంచలమైన నమ్మకంతో, విశ్వాసంతో తెలియజేస్తున్నాను. కాబట్టి భక్తులు మా విన్నపాన్ని మన్నించి మరి మీరు చేస్తూ మరి మాకు ఆర్థిక పరంగా ఏమీ సహాయం చేసినా చేయకున్నా కనీసం సేవాభావంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని నేను పిలుపునిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి సభ్యులు పెద్దపల్లి రామస్వామి, గూడెపు రమేష్, కన్నూరి కృష్ణమూర్తి, గుర్రాల వెంకటేష్, పెగట సతీష్, మునిగంటి శంకర్, తాళ్లపల్లి రవి, కాసల రోహిత్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లోని గోదావరికని చౌరస్తాను శుక్రవారం సాయంత్రం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజుతో కలిసి సందర్శించారు. గోదావరికని చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది లా అండ్ ఆర్డర్ పోలీసులతో మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పనిచేయాలని, విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుడ్ పెట్రోలింగ్ ను చేయాలని సూచించారు. రోజు ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకం కావాలన్నారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ సమయంలో రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు, అనుమానితులను గుర్తించి విచారించాలని సూచించారు. భగవన్నామ స్మరణతో తరించే వారికి ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని శ్రీ సద్గురు మలయాళ స్వామి ఆశ్రమం కృష్ణమందిరం ఆలయం నిర్వాహకులు తెలిపారు.
గోదావరికని బస్టాండ్ సమీపంలోని శ్రీ సద్గురు మలయాళ స్వామి ఆశ్రమం కృష్ణమందిరం ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా గీతా పారాయణం, హోమం, శివాభిషేకం, భజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మలయాళ స్వామి ఆశ్రమానికి విరాళాలు అందించి ఆశ్రమ నిర్వాహకులకు సహకరిస్తున్న వారికి భగవంతుడు అండగా ఉండాలని కోరుకున్నారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి కాబట్టి మా శ్రీ 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 మహర్షి సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకు మరి కార్యక్రమాలు భగవద్గీత హోమము, భగవద్గీత పారాయణము, భగవద్గీత భజన మండలి తరపున భజన మండలి అన్నీ కూడా ప్రతి పౌర్ణమి ఇక్కడ విశేషంగా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా విచ్చేయాలని కోరుతున్నాము. అలాగే మరి ఈ ఆశ్రమంలో అభివృద్ధి కొరకై మరి మేము కొంతమంది శ్రద్ధాభక్తులతో విచ్చేసి వారి అనుకూలమైనంత సహాయశక్తులను మరి మనకు ఇస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ మలయాళ స్వామి వారు, శ్రీకృష్ణుడు, పరమాత్ముడు మరి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి వారికి ఆరోగ్య పరిస్థితులు మరి అష్టైశ్వర్య భోగభాగ్యాలను అందించాలని కోరుతున్నాము. అనంతరం 200 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వహణ కమిటీ సభ్యులు పుప్పల నరసయ్య, సిరికొండ రాజయ్య, ఆకోజు రుక్మాచారి, మాడిశెట్టి సత్యనారాయణ, వై రాజిరెడ్డి, కన్నం రాములు, బ్రహ్మం, బల్ల రాజయ్య, బల్ల శివకుమార్, చొప్పరి శ్రీనివాస్, మీసాల సతీష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. హైకోర్టు జడ్జి జస్టిస్ సూర్యపల్లి నంద సూచన. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే నయం చేయడం సులభం. హైకోర్టు జడ్జి వెల్లడి. గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్. బాధితులకు న్యాయం చేస్తామనే నమ్మకం కలిగించాలన్న సిపి. వకీల్పల్లి మైన్లో విధులు నిర్వహిస్తూ కుప్పకూలిన కాంట్రాక్టు కార్మికుడు జనగామ శర్మ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి. గుండెపోటు అంటున్న కాంట్రాక్టర్ యాజమాన్యం. ఖండిస్తున్న కార్మిక సంఘాలు, కుటుంబ సభ్యులు. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి శుభాకాంక్షలు తెలిపి నాగలి బహూకరించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడంలో ఎంతో సంతోషం దాగి ఉంది. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గురువు సురేష్ భవానీ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు సిటీ న్యూస్. నమస్తే.